నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఒక టీవీ ఛానల్ చేస్తున్న అకృత్యాల దారుణాల మీద వీడియో చేస్తున్నాను. గతంలో సినీ నటుడు బాలకృష్ణ గారు మన అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఆయన 2014 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు అన్నారు ఆయన. అలాగే ఒక 2016లో అనుకుంటా తెలుగుదేశం ఎంపీ విజయనగరం ఉత్తరాంధ్ర ఎంపీ అశోక్ గజపతిరాజు గారు, కేంద్ర మాజీ మంత్రి, కేంద్ర రాష్ట్ర మాజీ మంత్రులు కూడా ఆయన కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు ఎవరో తెలియదు అన్నారు. చూసాము మనం. అన్నప్పుడు ఈ తుప్పు గ్రైన్ ఛానల్ ఎందుకు లైవ్ పెట్టలేదు? ఎందుకు లైవ్లు పెట్టి దాన్ని ఎందుకు ఖండించలేదు? ఇదేంటి ఇలా మాట్లాడతారేంటి వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారే కదా తెలుగుదేశం పార్టీ కూటమికి 2014లో ప్రచారం చేశారు, ఎలక్షన్లో స్టేజీల మీదకి ఎక్కి ఆయన మద్దతు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు 2 గంటలు ఇంటికి వెళ్ళి మాట్లాడి మద్దతు తెచ్చుకున్నారు కదా. ఈ నాయకులకి అదే పార్టీలో, ఆ తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన వాళ్ళకి ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి తెలియకపోవడం ఏంటి? ఇదే ఎలా మాట్లాడుతున్నారు, ఇదంతా ఏంటని చెప్పేసి డిబేట్లు పెట్టవచ్చు కదా, బాగుంటుంది. డిబేట్లు పెడితే కొంచెం చెప్పొచ్చు కదా. డిబేట్లు పెట్టకపోతే అశోక్ గజపతి మతిమరుపు ఎక్కువ ఉంది, ఆయన మర్చిపోయి ఉంటాడులే, బాలకృష్ణ గారికి తెలిసిందే ఆల్రెడీ కాల్పుల కేసులో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆయన కూడా కొద్ది నరాల్లో కట్ అయిపోయి ఉంటలేదు, పిచ్చవాడు బాగుంటాడని చెప్పేసి అలా చెప్పినా సరిపోద్ది కదా. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమో కప్పెట్టేసుకుంటారు మీరు. తెలుగుదేశం నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి బాలకృష్ణ గారి దగ్గరికి కప్పెట్టేసుకుంటారు మీరు. నాగబాబు గారు అనేటప్పటికి ఏంటంటే నాగబాబు గారు కౌంటర్గానే అన్నారు. ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ తెలియనప్పుడు బాలకృష్ణ గారికి, నాగబాబు గారికి బాలకృష్ణ తెలియకపోవడంలో అందులో ఆశ్చర్యం లేదు. ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు, అందులో తప్పేముంది? ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ మీరు ఒక డిబేట్ పెట్టేశారు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు అనేది. చేస్తే అందరూ ఒకలాగానే చూడండి. ఇంకోటి ఏంటంటే ఇది పులిహోర డిబేట్లు ఇవి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నప్పుడు డిబేట్ పెట్టక్కర్లేదు, దానికి అర్హత లేదు, డిబేట్ అర్హత లేదు. అలాగే నాగబాబు గారు కూడా నాకు బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నప్పుడు డిబేట్ పెట్టక్కర్లేదు, అది ప్రజా సమస్య కాదు. అది ఏదో కొంతమంది వ్యక్తులు చేసుకున్న వ్యాఖ్యలు అవి. వాటిని కూడా మీరు డిబేట్ పెట్టకూడదు. కానీ మీరు ఆ జర్నలిజం విలువను ఎక్కడ పాటించారంటే, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళ ఇద్దరి దగ్గర జర్నలిజం విలువ పాటించి మీరు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికేమో నాగబాబు గారు వ్యాఖ్యల దగ్గరికి వచ్చేటప్పటికి జర్నలిజం విలువలు తొంగలో తొక్కేసి ఒక పులిహోర దానికి డిబేట్ పెట్టారు ఈ రోజునాడు మీరు. ఇక మన చంద్రబాబు నాయుడు గారు నిన్న కాకినాడలో ఒక మీటింగ్లో అక్కడ నిరసన తెలియజేస్తాం, నిరసనకారులు ఉద్దేశించి ఇక్కడ గొడవ చేస్తే ఫినిష్ అయిపోతారన్నారు. ఫినిష్ అయిపోతారని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేశారు. ఫినిష్ అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోతారని. ఫినిష్ చచ్చిపోవడం ఇంకా దానికి పర్యాయ పదాలు విపరీతాలు లేవు. ఫినిష్ అంటే చచ్చిపోవడమే, చంపేస్తాను మీరు చచ్చిపోతారని చెప్పేసి డైరెక్ట్ చెప్పేశారు మొహం మీద. ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చెప్పేశారు డైరెక్ట్గా. మరి మీ మీడియాలో కనపడలేదు అది. దాని మీద డిబేట్ పెట్టండి, దాని మీద గంటల డిబేట్ పెట్టండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫినిష్ అయిపోతారనే పదం వాడడం కరెక్టా? డిబేట్లు పెట్టండి మీరు దాని మీద. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మైనింగ్ మాఫియాని, మైనింగ్ మాఫియాని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక రూలు, తెలుగుదేశం నాయకులకు ఒక రూలు. ఏంటిది? ఏం జర్నలిజం ఇది? ఎల్లో జర్నలిజం అంటారు దీన్ని. చాలా దారుణంగా ఉంది. అలాగే ఒక మహిళ, ఇది ఒక్కటే కాదు, గతంలో ఒక 6 months బ్యాక్ ఎప్పుడో నాయి బ్రాహ్మణులు సచివాలయంలో విజయవాడ మన అమరావతి సచివాలయం నాయి బ్రాహ్మణులు తమ న్యాయమైన కోరికల డిమాండ్ల సాధన కోసం అక్కడ సచివాలయానికి వెళ్తే ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? తోకల కోస్తా, ఎక్కువ చేస్తే గుళ్ళోకి రాకుండా అని వార్నింగ్లు ఇచ్చారు కదా. ఇచ్చారు కదా, చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పడం కాదు. ఇచ్చారు కదా. దాని మీద డిబేట్లు ఏం? మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తోకల కోస్తా తమాషాలు చేస్తున్నారా? మిమ్మల్ని గుడిమెట్లు ఎక్కకుండా చేస్తాను, గుళ్ళోకి రాకుండా చేస్తానని చెప్పేసి ఆ సోదరులంతా అత్యంత అవమానకరంగా మాట్లాడారు. అప్పుడు డిబేట్లు పెట్టారు మీరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ భాష ఏంటి, తోకలు కట్ చేయడం ఏంటి అన్నదా మీరు డిబేట్లు పెట్టారు? మీరు పెట్టలేదు. నేను ఒక మహిళ, చంద్రబాబు అయినా కావండి, డజన్ మ్యాటర్, తను ఏ పార్టీ అన్నది మనకు అనవసరం. ఒక మహిళ ఒక తంటి బాబుని పెట్టుకుని, పాపం ఒక తంటి బిడ్డలు పెట్టుకుని అక్కడికి వచ్చింది, నిరసన తెలియజేస్తుంది. ఏమైనా కానివ్వండి, రైట్ ఆర్ రాంగ్. తనను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు సాయంకాలం వరకు కూడా. బిడ్డకు పాలించుకోవాలి తల్లి కదా, బిడ్డకు పాలించుకోవాలి, బిడ్డను చూసుకోవాలి. కనీసం మానవత్వం లేదా? ఒక మానవత్వం మీకు లేదా? ఆడబిడ్డ సంకల పసిబిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయింది?
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినది మాత్రాన తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారా? సాయంత్రం వరకు ఉంచేస్తారు అక్కడ. కనీసం మానవతలు మీకు లేవా? అదే స్థానంలో బ్రహ్మిణి చంద్రబాబు నాయుడు గారు, మీకు మనవడు ఉన్నాడు, మీకు మీ ఇంట్లో ఆడబిడ్డ బ్రహ్మిణిగా ఉన్నారు, మీ కోడలు సంటిపెట్టిన ఎత్తుకుని ఇలాగే ఎక్కడెక్కడో ఏదో మీటింగ్లో ఏమైనా ప్రశ్నించింది అనుకోండి, తనను తీసుకెళ్లి జైల్లో పెడితే ఇలాగే పెడితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారు? మీడియా ఛానల్ ఊరుకుంటాయా? మీరు కానీ మీ మీడియా ఛానల్ కానీ ఊరుకుంటాయా? ఊరుకో. పీకి పందిరాత్తయ్యి ఏదో తెలుగు జాతికి అవమానం జరిగిపోయింది, తెలుగు పదువు పోయింది అని మీకు జరిగిన అవమానాన్ని, మీకు జరిగిన దానికి తెలుగు జాతి మొత్తానికి ముడిపెట్టేసి మీ మీడియాలు నానా రాద్దాం చేసి పాటికి నానా రాద్దాం చేస్తాయి. మీరు కూడా ఎంత రాద్దాం చేస్తారో అసలు ఊహకి అందదో. ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నారు అనేది. కనీసం మహిళల మీద చంటి బిడ్డల మీద, బాలింతల మీద కనీసం మానవత్వం. అలాగే ఇక చివరి పాయింట్ వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా కోసం మన కమ్యూనిస్టు పార్టీలు అలాగే కొన్ని సంఘాలు ఢిల్లీలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, లాఠీచార్జ్ చేశారు. దీన్ని మనం ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రుల హక్కు, మన సీమాంధ్రుల హక్కు. మనకి హామీ ఇచ్చినట్టుగా 10 ఏళ్ల ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాల్సిందే. అందులో రెండో మాటకు ఆస్కారం లేదు. దాన్ని ముక్త ఖండం అందరూ ఖండిస్తాం. అయితే ఈ లాఠీచార్జిని ఖండించే అర్హత, ఇక్కడ ప్రశ్న ఏంటంటే దీన్ని ఖండించే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? అదే పెద్ద ప్రశ్న. ఎందుకు ఈయనకి అర్హత లేదు అంటే, వాళ్ళు హోదా అంటే లాఠీచార్జ్ చేశారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా దారుణంగా హోదా అంటే జైలుకి అన్నారు. ఈయన కనీసం లాఠీచార్జ్ చేశారు, ఈయన హోదా అంటే జైలుకే అన్నారు. మరి ఈ హోదా అంటే జైలుకి అన్న వ్యక్తి ఆ లాఠీచార్జ్ని ఖండించవచ్చా? కనీసం మీకు అర్హత లేదు, ఖండించే అర్హత కూడా లేదు మీకు. ఇంకో విషయం, లాఠీచార్జికి అంత బాధపడిపోతున్నారు కదా, మరి ప్రత్యేక హోదా ఉద్యమంలో వేలాది మంది యువత మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పటికి ఎత్తేలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ యువకులు తిరుగుతున్నారు. ఆ రోజు రోడ్డు మీద వచ్చిన వాళ్ళు కనీసం ముందు ఆ కేసులు ఎత్తేయండి. ముందు ఆ కేసులు ఎత్తేసేసి మీరు ఎత్తేసిన తర్వాత ప్రత్యేక హోదా మన సీమాంధ్రుల హక్కు ఇవ్వమని చేసి పోరాటం చేయండి. మీకు ఒక నైతిక అర్హత లేదు ఈ రోజు నాడు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న మీ రాజ్యసభ ఎంపీ, ప్రస్తుత ఎంపీ సుజనా చౌదరి గారు ఏమన్నారు ఆ రోజు నాడు? మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తురుమని పారిపోయారంటే ఒక మహిళ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరున్నారంటే సిగ్గుపడాలి. అలాగే నిన్న కాకినాడ సభకి ఎంతమంది వచ్చారో చూసాం, తరించాం. ఆ సభ చూసాం, తరించాము. కుర్చీలు విరగబడి వచ్చేసి కుర్చీలు తొక్కిసలాట జరిగిపోయినాయి. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. చూసాం ఎంత విరగబడి కుర్చీలు వచ్చినాయో మొత్తం చూసాము. అది మీకున్న ప్రజాదరణ ఈ రోజు నాడు. ఆ తీసుకొచ్చిన అరకొర జనం కూడా డ్వాక్రా మహిళల్ని బెదిరించి తీసుకొచ్చారు. అలాగే మీ పార్టీ కార్యకర్తలు తప్పితే సామాన్యులు ఎవరు కూడా మీ కాకినాడ మీటింగ్ ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించేయండి సార్. మీరు ఒక మహిళకు కూడా సమాధానం చెప్పలేని స్థాయిలో ఈ రోజు ఉన్నారంటే మీరు ఎలా ఉన్నారు, మీ పార్టీ ఎలా ఉంది, మీ పాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాగే పదే మీరు బీజేపీని విమర్శిస్తున్నారు. ఎందుకంటే బీజేపీని విమర్శిస్తారు? మీరు దేనికోసం విమర్శిస్తారు? ఇప్పుడు బీజేపీని విమర్శిస్తా బాగానే ఉంది. 4.5 ఏళ్ళు బీజేపీని పొగిడారు. ఇప్పుడు విమర్శిస్తున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము? మిమ్మల్ని ఎలా నమ్మాలి? బీజేపీ మోసం చేసింది కరెక్టే. బీజేపీ మోసగాడైతే మీరు పెద్ద మోసగాడు, అది బీజేపీ దొంగ అయితే మీరు గది దొంగ. రెండు తేడా ఏం లేదు. మీరు బీజేపీని విమర్శించినది హాస్యాస్పదము. దయచేసి మీ బీజేపీ విమర్శలు మానుకోండి. ఇంకోటి మీ బీజేపీని ఎంత విమర్శించినా ఏం చేసినా మీకు పొలిటికల్గా వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఓటు బ్యాంక్ ఏం లేదు. డైవర్షన్ చేసుకెళ్ళిపోతాకి. అప్పట్లో కాంగ్రెస్ మీద విమర్శలు చేశారంటే కాంగ్రెస్ 30% సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ డైవర్షన్ కోసం రాజకీయాలు చేశారు. ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలు చేసి ఏం చేస్తారు? ఈ బొంద చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. చేసేదేం లేదు. దయచేసి విరమించుకోండి సార్. చేసేదేం లేదు. దయచేసి మీ ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం విరమించుకోండి. మీకేం మంచిది. ఇంకా బీజేపీని తిట్టి ఏం తిడతారో తిడితే మీ మొత్తం బీజేపీ గురించి మీరు మాట్లాడిన చరిత్ర మొత్తం తవ్వుకుంటే మొత్తం మీదే ఉంది వెనకాల. మీరు బీజేపీని ఎంత బాగా మోసారో, అన్ని రాష్ట్రాలు కానీ ఎక్కువ నిధులు వచ్చింది మీరే. మీ నోటితో అన్నీ అన్నారు. హోదాకి మించిన ప్రయోజనాలు ప్యాకేజీలు వచ్చేసినాయి అన్నారు. అద్భుతాలు జరిగిపోయినాయి అన్నారు. రాష్ట్రం డబల్ 2G మాట్లాడితే 2 అంకెలు వృద్ధి అంటారు. ఇది 50% ఇప్పటికే వృద్ధి చెందిపోయింది రాష్ట్రం అంటారు. అన్ని మీ నోటితోని. మళ్ళీ అదే నోటితోనేమో బీజేపీ అన్యాయం చేసింది, నిధులు లేవు, రాష్ట్రం పేద రాష్ట్రం, అప్పులు పాలైపోయింది అంటారు. ముందు మీరు కరెక్ట్గా ఉండండి. బీజేపీ మోసం చేసిందా, మోసం చేయలేదా? మోసం చేస్తే గతంలో మీరు ఎందుకు దాన్ని సమర్థించారు చెప్పండి. అన్నిటి ప్రజలు సమాధానం చెప్పండి. అలాగే మీరు శ్వేతపత్రాలు వదిలేస్తున్నారు. ఒకే ఒక శ్వేతపత్రం అడుగుతున్నా మీ నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి. 2014 తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్ని అప్పులు చేశారు, ఆ అప్పుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం ఇవ్వండి సార్ మా రాష్ట్ర ప్రజలకి, మొత్తం తెలిసిపోద్ది. మీ బండారం మొత్తం ఆ శ్వేతపత్రంలో బయటపడిపోద్ది. దయచేసి ఒక పత్రం మోహన పడేయండి. ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఆ డబ్బు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏ పథకాలు డైవర్ట్ చేశారు ఒక్కసారి చెప్పండి సార్. అందులో సింహభాగము మీ ప్రత్యేక విమానాలకి, అంగులకి, ఆర్భాటాలకి, మీటింగులకి ఈ రోజు 150 కోట్లు సుమారు దమ్మపోరాట దీక్ష పేరుతో తగలేశారు రాష్ట్రంలో డబ్బు తీసుకెళ్లిపోయి. ఇటువంటి వాటికి 1000 కోట్లు తగలేశారు. మీ బండారం మొత్తం బయటపడిపోతే రాష్ట్రంలో మీకు డిపాజిట్ కూడా రాదు. దయచేసి మాకు ఒక శ్వేతపత్రం ఇవ్వండి. 2014లో ఎన్ని అప్పులు చేశారో మాకు ఇవ్వండి సార్. చాలు మాకు ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.